హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మంత్లీ గ్రాసరీ అనమాట. ప్రతిసారి సండేనే నేను షాపింగ్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం లేట్ అయిపోయిందనమాట వీడియో షేర్ చేయడం అనేది. అలాగే ఇంకా చికెన్ పకోడీ అయితే చేశానమాట. చాలా సాఫ్ట్గా చేశాను. లోపలైతే చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉందనేసి మా పాప అయితే సగానికి సగం తినేసిందనమాట. చేసేటప్పుడే తినింది ఫ్రెండ్స్. అంత బాగుంది. అదైతే నేను ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అలాగే మంత్లీ నేను సరుకులు ఏమేమి తెచ్చుకుంటాను, అది ఎలా తెచ్చుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీకు నచ్చితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఎంత కాదనుకున్నా కూడా ఏది తక్కువ తెచ్చుకుందాము అనుకున్నా కూడా మనకు అస్సలు జరగదనమాట. కానీ అన్నీ కొనాలి, కానీ సర్దుకొని ఇంకా ఈ మంత్ కొన్ని సరుకులు, నెక్స్ట్ మంత్ కొన్ని సరుకులు అలా అయితే నేను తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. అవి ఎలా తెచ్చుకుంటాను ఏంటనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మరి చూసేయండి నేను ఏమేమి తెచ్చాను అనేది. కొన్ని అయితే పసుపర్తిలో తీసుకుంటాను, కొన్ని డీమార్ట్లో తీసుకుంటాను అనమాట. అవి కూడా నేను షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే నేను డీమార్ట్ షాపింగ్లో అయితే తీసుకున్నట్టు చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ అయితే లిక్విడ్ తీసుకున్నాను. మనకు మంత్లీ ఖచ్చితంగా లిక్విడే కావాలి కదా, నేను ఏరియల్ అయితే వాడతాను. అలాగే గాజు గ్లాసులు అనమాట. అవి వచ్చేసి ఊరగాయ వేసుకుందామనేసి తీసుకున్నాను అనమాట. ఇంకా హార్పిక్ వచ్చేసి షింకు క్లీన్ చేయడానికి అయితే తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ ఒక 1 లీటర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే గార్నింగ్లో తీసుకుందాము అనుకున్నాను. అంటే గార్నింగ్లో అయితే లీటర్ మనకు 200 ఇస్తారు. 200కి అయితే లీటర్ ఇస్తారనమాట. మనం ఇలా ప్యారాచూట్ అయితే 400 పడుతుంది. అలా అని తెచ్చుకోలేదు. సరేలే ఇంక ఎలాగో ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకునే సిచ్యువేషన్ లేదు కదా అని చెప్పేసి ఇంకా కొబ్బరి నూనె అయితే తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, అలోవేరా అనమాట. మా పాప కోసం అయితే తీసుకున్నాను. కానీ ఇది అంత కెమికల్ అయితే ఉండదన్నమాట. బాగుంటుంది. మనకి మచ్చలు అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఊరికి వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి మా పాపకి అయితే విపరీతంగా మచ్చలు వచ్చేసాయి. అందుకనేసి 4 అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. బోరోప్లస్ అనమాట. ఇంకా ఇంట్లో అయితే ఇంగువ అయిపోవచ్చింది. అందుకనేసి ఇంగువ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, పులియోగరి అనమాట. ఇది ఎప్పుడైనా ఇంకా ఎండాకాలం కదా, వంటలు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎండకి. అప్పటికప్పటికి అలా ఫ్రై చేసుకొని తినేద్దాంలే అని చెప్పేసి నేను పులియోగరి అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి సోపులు అనమాట. మా ఆయనవి వైట్ షర్ట్లు ఉన్నాయి కదా, అవి ఉతుకుదామనేసి అయితే తీసుకున్నాను ఒక 2 సోపులు. ఇంకా మిగతాటి నల్లవి అవన్నీ ఉంటాయి కదా, అవి వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చులే అనేసి 2 సోపులు అయితే తీసుకున్నాను. ఇంకా స్క్రబ్బర్స్ అనమాట. గాలా అయితే తీసుకుంటాను, చాలా బాగుంటాయి. ఇంకా అవి వారానికి ఒకటైతే ఖచ్చితంగా మారుస్తూ ఉంటానన్నమాట. అలా 5 అయితే వచ్చాయి. నెలకు ఒకసారి ఖచ్చితంగా తీసుకుంటాను. బడ్స్ ఇంకా నెలకి 2 అయితే అవుతాయి మాకు ఖచ్చితంగా. ఇంకా గాలా వారిది బ్రష్ అయితే తీసుకున్నాను, బట్టలు ఉతకడానికి అనమాట మా ఆయనవి. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి అయితే పెన్సిల్ షార్ప్ చేసుకోవడానికి అనమాట. ఇంకా ట్యూషన్కి వస్తూ ఉంటారు కదా పిల్లలు, ఇంకా లేవనేసి అడుగుతూ ఉంటారనమాట. వెతుకుతూనే ఉంటాము. అందుకనేసి మా ఆయన ఒక సెట్ అయితే తీసుకున్నారు. ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్. ఇవి ఈ మధ్య హెయిర్ అయితే రాలిపోతూ ఉంది ఫ్రెండ్స్. ఈ ఎండకి చెమట బాగా పోసి వేడి వల్ల అయితే జుట్టు బాగా రాలిపోతుంది. దానికి తగ్గట్టుగా ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇంకా అందుకనేసి నేను కలోంజీ సీడ్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కారం పొడి అనమాట. కారం పొడి అలాగే పసుపు నేను ఆశీర్వాద్లోనే తీసుకుంటానమాట. ఇవి ఆశీర్వాద్ కంపెనీనే తీసుకుంటాను. చాలా బాగుంటుందన్నమాట కారం పొడి. నాకు ఇది ఒక్కొక్కటి వచ్చేసి కారం అయితే నాకు 2 months వస్తుంది. అలాగే పసుపు మాత్రం 3 months 4 months వరకు వస్తుంది అనమాట నాకు. మనం కొంచెమే వేసుకుంటాం కదా, అలా ఈ నెల కొంటే ఇంకా రేపు నెల కొనను అనమాట. ఇవి పప్పులు, తినే పప్పులు ఫ్రెండ్స్. నాకు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇవి టైంపాస్కి అలా తింటూ ఉంటాను. చాలా ఇష్టం అనమాట. ఉప్పు ఉంటుందన్నమాట దాంట్లో, ఉప్పులో వేయించుతారు, బాగుంటాయి టేస్ట్. అందుకనేసి అవి 2 ప్యాకెట్లు తీసుకున్నాను. అలాగే ఎండు ద్రాక్ష, జీడిపప్పు, కాజు, ఇవి 500 గ్రాములు అనమాట. నేను 2 కలిపి తింటూ ఉంటాను. 2 కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. మంత్లీ ఒకసారి ఖచ్చితంగా తెచ్చుకుంటాను. అలాగే నువ్వులు ఫ్రెండ్స్, ఇక్కడ తెల్లవి అనమాట. ఇవి కూడా 1 స్పూన్ అయితే తింటూ ఉంటానన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇది వర్మిసెల్లి
సేమియా అనమాట. ఇది 1 కిలో వచ్చేసి 99 రూపీస్ 98 రూపీసే ఉండింది. అవి ఫ్రైడ్ చేసినట్టు అనమాట. నేను ఫ్రై చేయకుండా ఇవైతే తీసుకున్నాను. 1.5 కేజీ అనమాట. 111 రూపాయలు అయితే ఉండింది. అందుకనేసి ఇది తీసుకున్నాను. ఏముందిలే ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది కదా అనేసి. ఇంకా ఆ తర్వాత ఇది నాకు 1 మంత్ వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, టాటా వారిది గల్లుప్పు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒకటి వచ్చేసి ఇల్లు క్లీన్ చేసుకోవటానికి, ఒకటేమో సాల్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని, ఒకటి రైస్లోకి అలా ఉప్పు వేసుకొని రైస్ వండుకుంటాం కదా, అలా తీసుకున్నాను అనమాట. 3 అయితే తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇది మైదా పిండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఒకసారి మా పాప అయితే కేక్లు అలా చేసుకుంటుంది. ఎప్పుడన్నా అంటే వారానికి ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనేసి మైదా పిండి అయితే తీసుకున్నాను. ఇంకా శనగపిండి అనమాట. ఇది కూడా 1.5 కేజీ దాకా తీసుకుని ఉంటాను. మైదా పిండి, శనగపిండి రెండును. శనగపిండి ఇంకా పప్పు చేసినప్పుడు ఎప్పుడైనా పకోడీ కావాలి అంటే టక్కన అప్పటికప్పటికైతే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా అలా శనగపిండి ఉంటే మంచిది కదా అని చెప్పేసి శనగపిండి, మైదా పిండి అయితే తీసుకున్నాను. ఇవి నాకు ఖచ్చితంగా 1 మంత్ అయితే వస్తుంది. శనగపిండి, మైదా పిండి అలా తీసుకుంటూ ఉంటాను. ఇంకా ఈసారి అయితే మాత్రం ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్యాంట్లు తీసుకున్నాను అనమాట మా ఆయన కోసము. ఇవి 5 ఫ్యాంట్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వచ్చేసి 499 రూపీస్ పడిందనమాట. రేట్ అయితే మాత్రం మామూలుగా అయితే మనం బయట కొనుక్కుంటే ఇవి క్లాతే మనకు 600 పడుతుంది. ప్యాంట్కి అయితే 600, 300 అట్లా 400 అంటే క్లాత్ని బట్టి అలా పడుతుంది. మళ్ళీ కుట్టుకూలు వచ్చేసి 600 అంట. అందుకనేసి మా ఆయన డీమార్ట్లో తీసుకుంటాను అంటే నేనే ఇంకా దగ్గరుండి ఒక 5 ప్యాంట్లు తీసుకో, ఈ సంవత్సరానికి సరిపోతాయి అని చెప్పేసి ఒక 5 ప్యాంట్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి డీమార్ట్లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా పసుపర్తిలో ఉండేటివి కూడా చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది. అంటే ఖచ్చితంగా నేను సండేనే పెట్టుకుంటాను అనమాట. ఆ రోజు అయితే మా ఆయన ఫ్రీగా ఉంటాడు కదా. ఇంకా మాకు కావాల్సినవి మా పిల్లలకి డ్రాయర్లు ఇవి కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. ప్యాడ్స్ మంత్లీ ఒకసారి ప్యాడ్స్ అయితే తీసుకుంటాను అనమాట. ఇంకా మా పాపకి మా ఆయనకి డ్రాయర్లు కూడా తీసుకున్నాను. ఇంకా అవి ఎందుకులే చూపించడం అని చెప్పేసి చూపించలేదు అనమాట. ఈ మంత్ అయితే తీసుకున్నాను. అట్లా కొన్ని అయితే తగ్గించుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, కేక్ సంబంధించినవి అయితే తీసుకున్నాను. కోకో పౌడరు, అలాగే బేకింగ్ సోడా తీసుకున్నాను. ఇంకొచ్చేసి నెయ్యి ఫ్రెండ్స్. ఇది డీమార్ట్లో ఇంతకుముందు తీసుకునేదాన్ని, తక్కువ ఉంటుంది అక్కడ. ఇంకా అక్కడ లేదనేసి డీమార్ట్లో అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఆయిల్స్ ఇక్కడ శనగకాయలు ఆయిల్, అలాగే నువ్వుల ఆయిల్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూరల్లోకి. అందుకనేసి అవి తీసుకున్నాను. రేట్ వచ్చేసి శనగకాయల నూనె వచ్చేసి 400 చిల్లర అయితే పడింది. నువ్వుల నూనె అయితే 664 రూపాయలు అట్ట పడింది అనమాట. చాలా రేట్ ఎక్కువ. నేను చూసుకోకుండా తెచ్చుకునేసాను అనమాట. మా పాప ఒకసారి తెస్తే టేస్ట్ బాగుందనేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి చూస్తే అమ్మో రేట్ ఇంత ఉందా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా పప్పు దినుసులు అనమాట. శనగకాయ పప్పులు, తినేపప్పులు, అలాగే పెసరపప్పు, ఇంకా కందిపప్పు, తినేపప్పులు 2 ప్యాకెట్లు, శనగకాయ పప్పులు 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇంకా కందిపప్పు వచ్చేసి 3 ప్యాకెట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మంత్కి నాకు ఇవి సరిపోతాయి. తినేపప్పులు అయితే 2 మంత్స్ వస్తాయన్నమాట. ఇంకా శనగకాయ పప్పులు అవి కూడా నెల వస్తాయి బాగా వాడుకుంటే, లేదంటే 2 మంత్స్ వస్తాయి. ఇంకా అలాగా ఈ ప్రతి నెల సెన్సోడెంట్ అయితే తీసుకుంటాము. నెలకొకటైతే మాకు సరిపోతుంది. ఇంకా రైస్ రిచ్ ఆయిల్ అయితే తీసుకుంటాను మామూలుగా ఒక 4-5 అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. కానీ ఈసారి ఇంకా ఈ 2 డబ్బాలు తీసుకున్నాను కదా, నువ్వుల నూనె, శనగకాయల నూనె, అందుకనేసి 2 తీసుకున్నాను అనమాట రైస్ రిచ్ ఆయిల్. కానీ ఒకటైతే వాడేసాను అనమాట. చికెన్ పకోడీకి అయితే చేసేసాను. ఇది సోమవారం వీడియో అయితే తీశాను. తెచ్చిందైతే సండే అనమాట. ఇంకా అందుకనేసి నేను సండేనే తమ్నెయిల్లో పెట్టేశాను అనమాట. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, గ్లాసులు అయితే తీసుకున్నాను కదా. మాకు తెలిసిన మేడం అయితే ఊరగాయ ఇచ్చేసిందనమాట. మేము తెప్పించుకున్నాము. అడిగారనమాట ఫస్ట్ మీకు ఎంత కావాలి అని అడిగితే మాకు 5 కిలోలు కావాలి మేడం అని చెప్తే 5 కిలోలు అయితే తెప్పించారు. ఇంకా అది ఈ గ్లాసులకి సరిపోతుందిలే అని చెప్పేసి నేను ఈ సైజు గ్లాసులు అయితే తెచ్చుకున్నాను. కానీ వీటికి సరిపోలేదనమాట. ఇంకా అవే క్లీన్ చేస్తూ ఉన్నాను నేనైతే మాత్రం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా చాలా నిదానంగా క్లీన్ చేస్తున్నాను అనమాట. గాజువి ఎక్కడ
కింద పడిపోతాయో పగిలిపోతాయో అనేసి చాలా నెమ్మదిగా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఒక్కసారి పగిలింది అనుకోండి, ఇంకా అదే మా ఆయన అయితే అదే పట్టుకొని ఇంకా గాజువే తీసిరనమాట. అస్తమానం నువ్వు గాజు పగలగొడుతూ ఉంటావు, ఎందుకు నీకు అని చెప్పేసి అసలు తీసి ఇవ్వడమే మానేశాడు. అందుకనేసి చాలా నెమ్మదిగా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కూడా తీసి లేదనమాట. ఊరగాయ పేరు చెప్పి ఊరగాయ వేసుకోవాలి. దీంట్లో అయితేనే మనకు బాగుంటాయి, పాడవకుండా ఉంటాయి, స్మెల్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి నచ్చ చెప్పి అయితే గాజు గ్లాసులు అయితే తీపించుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది మా ఆయనతో. ఇంకా ఈ వీడియో అయితే ఇది మంగళవారం అనమాట. చికెన్ పకోడీ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ రోజు ఏంటంటే మధ్యాహ్నం పప్పు చేశానమాట, ఆకుకూర పప్పు. ఈ మధ్య ఆకుకూర పప్పే చేస్తూ ఉన్నాను ప్రతిరోజు. కాకపోతే నంచుకోవడానికి ఏం చేయట్లేదు, సంగటి చేస్తున్నాను మధ్యాహ్నము. ఇంక అందుకని దాంట్లోకి ఏం అవసరం లేదు కదా అన్నట్టుగా నేను తాలింపు ఏం చేయడం లేదు. నైట్కి అది మిగిలిపోతూ ఉందన్నమాట. అన్నం చేస్తాను కదా, ఇంకా నంచుకోవడానికి ఏం లేవనేసి ఇంకా మా ఆయన అయితే నేను మధ్యాహ్నం సంగటి పప్పు చేశాను అనగానే మా పిల్లలేమో చిప్స్ తీసుకొని రా నాన్న అనేసి మా పిల్లలు. మా ఆయన అయితే వద్దులే చికెన్ తెచ్చుకుందాము, ఈరోజు మంగళవారం కదా, ఎలాగో గంగమ్మ జాతర అంటే మనకు పండగ అయిపోయిన తర్వాత 4 వారాలు చేసుకుంటూ ఉంటారు కదా, అలా అనుకొని మా ఆయన అయితే ఇంకా చికెన్ అయితే తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్. ఇవి పకోడీ చేసేవి సాయంత్రానికి అని చెప్పేశారనమాట. ఇంకా అందుకనేసి ఇంకా మధ్యాహ్నం చేస్తే ఇవి నైట్ అయితే చేస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట, మెత్తగా ఉన్నాయి. నేను ఎప్పుడు చేసినా కూడా ఇవి క్రిస్పీగానే వస్తాయి అన్నమాట. అంటే చాలా గట్టిగా వస్తాయి. పిల్లలు కూడా ఏందమ్మా ఇంట్లో చేస్తే గట్టిగా వస్తాయి, అసలు ఎప్పుడు మెత్తగా వచ్చింది లేదు, ఈసారైనా మెత్తగా చేయవా అని చెప్పేసి మా పాప అయితే అడిగిందనమాట. నేనైతే చాలా వరకు మెత్తగా చేయాలి, ఎలాగోలాగా ఈసారైనా చాలా సాఫ్ట్గా చేయాలి, పిల్లలు ఇష్టపడేలాగా చేయాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే నేను గట్టిగా అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. అనుకున్నానో లేదో చాలా దీని మీద దృష్టి పెట్టి వాళ్ళు ఎలా చేస్తారో, మనకి హోటల్లో వాళ్ళు చేస్తే మెత్తగా ఉంటాయి కదా, మనం చేస్తే మాత్రం గట్టిగా వస్తాయి, ఎందుకురా దేవుడా అనేసి అనుకుంటూ అయితే ఇంకా ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎలా తయారు చేశాను ఏంటనేది ఇక్కడ షేర్ చేస్తాను. నేను ఫస్ట్ 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కారము, ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే మిరియాల పొడి అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి గరం మసాలా, చికెన్ పౌడర్ అయితే యాడ్ చేశాను అనమాట. గరం మసాలా లేదు కాబట్టి చికెన్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని అవి మంచిగా కొంచెం నిమ్మరసం కూడా వేసేసి మంచిగా కలిపేశాను. ఆ తర్వాత కోటింగ్ లాగా ఒక 4 టేబుల్ స్పూన్లు వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్లు మైదా పిండి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని అవి మంచిగా కలిపేశాను అనమాట. కొంచెమే నీళ్లు చల్లుకున్నాను పైన, గట్టిగా లేకుండా పైన అట్ట చిలకరిచ్చినట్టుగా చల్లాను. సరిపోయిందనమాట నాకైతే. అట్లా చేసుకుంటేనే బాగుంటాయి, లేదంటే మనకి వాటర్గా లేదంటే పిండిగా ఇలా వస్తూ ఉంటాయి. మనం జస్ట్ చిలకరించాలి అంతే. మనం మైదా పిండి కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఇంకా అలాగా మంచిగా కలిపేసి వెంటనే కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మనం 2 రోజులుగా చికెన్ లెక్కైతే వాడుకోవచ్చు. వారానికి ఎలాగో 2 సార్లు చేసుకుంటాం కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నాను అనమాట, సరిపోయేమైనా తీసుకున్నాను. తీసుకొని మంచిగా వేడి చేసేసాను అనమాట. ఫస్ట్ వేడి చేసేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసేసాను ఒక్కొక్కటిగా, అంటే ఆయిల్ మునిగేంత వరకే వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత రెండో వైపుకి అయితే తిప్పేసాను అనమాట. తర్వాత వచ్చేసి ఒక 5 మినిట్స్ తర్వాత అంటే మొత్తానికి ఒక 15 మినిట్స్ అయితే పెట్టాను అంతే. అంతకుమించి ఎక్కువ పెట్టకూడదు అనమాట మనకు, ఎందుకంటే ఇట్లా నొరగొస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మనము నొరగొస్తుంది కదా, లోపల పచ్చిగా ఉంటుంది అనేసి మనం అలాగే పెట్టి మనం ఇది వేడి చేస్తూ ఉంటాము. అలా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ముక్క గట్టి పడుతుంది అనమాట. గట్టిగా అలా చేయడం వల్ల ముక్క అయితే చాలా గట్టి పడుతుంది. ఇంకా అలా చేయకుండా ఒక 15 మినిట్స్, అంటే 15 మినిట్సే ఫ్రెండ్స్, అలా పెట్టి కొంచెం నొరగైతే మనకి వేగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. కానీ మనం టైం పెట్టుకొని చేసుకుంటే మాత్రం మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అయితే ఫ్రై అయిపోతుంది అనమాట. అలాగే నేను దగ్గరుండి అయితే చేసుకున్నాను అనమాట. చాలా మెత్తగా వచ్చింది. కాకపోతే నేను
కారం అయితే తక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంత వేసుకున్నానంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసాను అనమాట. అయినా కూడా మనకి కారం అనేది చాలా తక్కువైపోయింది, అంత కారం అయితే లేదు. అందుకనేసి నేను ఇంకా మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత పైన కొంచెం కారం అయితే చిలకరిస్తూ ఉన్నాను అనమాట. ఒక 2-3 చిటికెలు అయితే వేసాను కారపొడి. అలాగే ఒక చిటికెడు వచ్చేసి సాల్ట్ అయితే వేసేసి మంచిగా ఇక్కడ మిక్స్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ చికెన్ మసాలా వచ్చేసి ఒక 1 స్పూన్ అయితే వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎక్కువైతే మసాలాలంతా వేయలేదు. ఒక నిమ్మకాయ అయితే పిండేసాను అనమాట. హాఫ్ చెక్క కాదు, ఒక నిమ్మకాయ పిండి వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చేస్తూ ఉన్నప్పుడే మా పాప అయితే తింటూనే ఉందన్నమాట. ఎప్పుడు తినలేదు మరి మా బాబన్న తిన్నాడు కానీ మా పాప అయితే అస్సలు తినలేదన్నమాట. కానీ ఈసారి నేను చేసిన పకోడీ మాత్రం అమ్మ చాలా బాగుంది, మెత్తగా ఉంది. మా పాపే అడిగింది, ఫస్ట్ నుంచి మా పాపే అడుగుతూనే ఉంది, అమ్మ మెత్తగా చెయ్యి అని. నాకైతే తెలియదు అనమాట. నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను కానీ మెత్తగా చెయ్యాలి అని, కానీ నాకు అస్సలు చేతగాడం లేదు. చాలాసార్లు ట్రై చేశాను మెత్తగా రావాలని, కానీ ఈసారి మెత్తగా వచ్చిందనమాట. అంటే మనం నొరగొస్తుందనేసి ఎక్కువగా మనం ఉడికించడం వల్ల ముక్క అనేది గట్టి పడుతుంది ఫ్రెండ్స్. అలా చేయకుండా మనం ఒక 5 మినిట్స్ తర్వాత తిప్పేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి తిప్పి మళ్ళీ 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనం తీసేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మంట వచ్చేసి స్లో అండ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినామంటే తొందరగా పైన మాడిపోతుంది, లోపల ఉడకదనమాట. నేను చేసిన మిస్టేక్ అయితే అదే. ప్రతిసారి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల ఉడకదు. దానివల్ల ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల ముక్క గట్టిగా వస్తూ ఉన్నిందనమాట. ఇదైతే గమనించాను ఫ్రెండ్స్ నేనైతే. ఇంకా మా పాప అయితే ఇంకా వెంటనే అన్నము పప్పు 2 పెట్టుకొని ఇంకా తినేస్తూ ఉందనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వ్లాగ్ అయితే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూపిమని చెప్పాను మా పాపని, మా ముక్క అట్లా అని చూపించు అని చెప్పాను. చూసారు కదా, చాలా మెత్తగా అయితే వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పిన క్వాంటిటీలో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా కానీ నేను ఖచ్చితంగా వీడియోలు అయితే షేర్ చేస్తాను, నేను ఎలా చేశాను ఏంటి అనేది కూడా. కాకపోతే ఈ వీడియోలో నేను మీతో ఇలా చేశాను అని మాత్రమే చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్. మీకు అర్థమైతే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.